తెలంగాణ చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతుందన్నారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ వినోద్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం చార్మినార్ తీసేస్తానడం సరికాదన్నారు. కాకతీయులు మన చరిత్ర అని కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. ఉద్యమంలో అందరూ టీజీ అని నెంబర్లు ప్లేట్లు వాడినా తెలంగాణ స్టేట్ వచ్చేలా టీఎస్ అని నెంబర్ ప్లేట్ ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికీ ఆంధ్రాలోని ఒక వర్గం తెలంగాణ ఏర్పాటును సహించడం లేదని, అలాంటి వారే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నము అంటే ఎంబ్లం, అఫీషియల్ ఎంబ్లం, దాంట్లో ఉన్నటువంటి కాకతీయుల తోరణం అంటే గేట్వే, చార్మినార్, ఇవి రెండు కూడా తొలగిస్తాను. క్యాబినెట్లో దీన్ని చర్చిస్తున్నాము. ఎజెండాలో ఇదొక ఐటమ్ అని కూడా చెప్పడం జరిగింది. చార్మినార్ నువ్వు అవునన్నా కాదన్నా కులీబ్ కుతుబ్ షా వంశం, నైజాం పరిపాలించినటువంటి ప్రాంతం అనేది. చార్మినార్ అంటే హైదరాబాద్ మహానగరం, మహానగరం అంటే హైదరాబాద్ అంటే చార్మినార్. అది కూడా ఒక చారిత్రాత్మక కట్టడం కాబట్టి, పురాతనమైన కట్టడం కాబట్టి, ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మరి ఆ గేట్వే, మనం బాంబేలో గేట్వే చూస్తాం, బ్రిటిష్ వాళ్ళు కట్టింది, అది పెట్టలేదు కేసీఆర్. ఏ గేట్వే పెట్టిండు? మన పూర్వీకులు 800 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపైన పరిపాలించినటువంటి ఒక గొప్ప వంశము, ప్రజాసేవ చేసిన వాళ్ళు. నువ్వు మన చెప్పిన సాకెల ఐలమ్మ గురించి అయితే అంత గొప్ప స్త్రీ అంటే, ఎస్, పోరాట యోధురాలు. ఎవరు వ్యతిరేకంగా పోరాటింది ఆ రోజు? పెత్తందారుల వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు గొప్ప వనిత చాకెల ఐలమ్మ గారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నువ్వు ఒకదానికి మింగిల్ చేసి ఏది మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారి పైన ఇన్ఫ్లుయెన్సు తెలంగాణ చరిత్రను మరిపించడానికి చేసే కుట్రలో భాగంగా మీ పైన అలాంటి ఆలోచనలు, సూచనలు చేస్తున్నట్టున్నారు. ఇలా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ గడ్డపైన నుండి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక రాజవంశం ఉన్నది అనే చరిత్రలో మరిపించడానికి చేసే కుట్రలో నీకు బహుశా ఆ సలహా ఇచ్చి ఉండి ఉంటారు. కాబట్టి ప్లీజ్ రిజెక్ట్ ఇట్. మీ దృష్టి అంతా కేసీఆర్ ఏం చేస్తే అది మలపాలనేటువంటి ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదు. అల్టిమేట్లీ ఇవాళ మీరు ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు. ప్రాగ్మాటిక్గా ఉండాలి. మీకు చెప్పేటువంటి సూచనలు చేసేవాళ్ళు ముచ్చట్లు వినండి, వాళ్ళ ముచ్చట్లు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళు పాపం మీకు తోడుగా ఉన్నారు కావచ్చు. విని అది ఎంతవరకు రియాలిటీ, ఎంతవరకు కరెక్టు, వాళ్ళు చెప్పేది ఎంతవరకు ప్రాక్టికబిలిటీ ఉంటుంది. ఇంకోటి టీఎస్, అసలు దాని గురించి అది తెలంగాణ ఉద్యమ కాలంలో మీకు తెలియదు. అది తెలంగాణ ఉద్యమ కాలంలో మేమందరం కూడా టీజీ అని రాసినటువంటి మాట నిజమే. తర్వాత అదే పెడదాం అనుకున్నాం. కానీ టీఎన్ ఒక రాష్ట్రం అనుకున్నది, త్రిపురలో ఒకటి గట్లే ఉన్నది, టీఆర్ఓ ఏదో ఉన్నది. టీజీ అంటే ఇది ఎక్కడదో అనుకుంటారు. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, ఒక రాష్ట్రము మాది, తెలంగాణ రాష్ట్రము మాది అని చెప్పుకోవడానికి టీఎస్ అని పెట్టడం జరిగింది. మేమే పెట్టాము టీజీ. యూఆర్ నాట్ ఇన్ ది తెలంగాణ మూమెంట్లో లేవు. మా కార్లకు అన్ని కూడా రాసుకున్నాం. మేము ఉన్న విషయం చెప్తున్నాం మేము. సరే, ఇప్పుడు మీకు అధికారం ఉన్నది, మార్పులు చేర్పులు చేసుకునేటువంటి ఆ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోండి. కానీ కరెక్ట్ నిర్ణయాలు కాదు. ఎంబలం మీద మాత్రము మీరు వెంటనే విరమించుకోవాలి. నేను కొండా సురేఖ గారు, వారు వరంగల్ ఈస్ట్ శాసనసభ్యురాలు. ఈ వరంగల్ ఫోర్ట్ కాకతీయులు నిర్మించినటువంటి గొప్ప ఏదైతే పరిపాలన చేసినరో, ఆ కోట నుండి పరిపాలించారో అది ప్రాతినిధ్యం వహిస్తుంది కొండా సురేఖ గారు. ఇంకొక మంత్రి గారు ఉన్నారు, సీతక్క గారు. వెనుకబడ్డ తరగతికి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కాకతీయ వంశం అది. రెడ్డి రాజులు, రైతు వెల్మ రాజులు, బ్రాహ్మణులు, కమ్మ రాజులు కాదు. ఒక
అట్టడుగు వర్గాంచలు వచ్చినటువంటి పరిపాలన చేసినటువంటి వంశం కాకతీయ వంశం. అందుకోసం మీరు దాన్ని ముట్టుకోదని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వినకపోతే డెఫినెట్గా వి విల్ మేక్ ద పీపుల్ అండర్స్టాండ్ ఇట్. ప్రజల్ని, యువకుల్ని, హిస్టారియన్స్ని, హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉంది, దీంట్లో చరిత్ర ఉన్నది. నాకైతే అనుమానం ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీ పైన మేబీ యూ మైట్ బి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆంధ్ర లీడర్స్. ఎందుకంటే ఆ మేధావి వర్గం ఇప్పటికీ తట్టుకుంటలేదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గం ఇప్పటికీ తట్టుకుంటలేదు. తెలంగాణ విడిపోవడము, హైదరాబాద్ మహానగరము, తెలంగాణ రాజధాని, ఇప్పటిదాకా ఉమ్మడి రాజధాని అనేది ఇంకొక 4 నెలలు అయితే అది ఒక తెలంగాణ సొంత రాజధాని అవుతుంది. ఇప్పటికి కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల పట్ల కేసీఆర్ గారి పరిపాలన పట్ల ఇరిటేషన్స్ క్రియేట్ చేయలేదు మేము, కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. ఇలాంటి ఇరిటేషన్స్ క్రియేట్ చేసి ఇద్దరి మధ్య వైషమ్యాలు పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అలాంటి కుట్రదారులు ఇలాంటివి చెప్తా అంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన తెలంగాణ చరిత్రను మరిపించాలి. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ పిల్లలకి, తెలంగాణ యువకులకి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణ చరిత్రను మరిపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఎంబ్లంలో ఉన్నటువంటి తెలంగాణ కాకతీయ తోరణం, గేట్వే, చార్మినార్, ఈ రెండింటినీ మీరు ముట్టుకోదని చెప్పి కోరుతున్నాను.